ప్రతి పండుగ నాడు మహిళల్ని కించపరచడం కేటీఆర్ కు ఫ్యాషన్ అయిపోయిందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు ఆమె. రాఖీ పండుగ రోజున ఆర్టీసీ బస్సులో మహిళలు బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చంటూ కామెంట్ చేసిన కేటీఆర్, బతుకమ్మ పండుగ రోజున మహిళలు మహిళా మంత్రిపై నోటికొచ్చినట్లు మాట్లాడి తన నైజం చాటుకున్నారని విమర్శించారు. తమ నోళ్లను ఫినాయిల్తో కడగాలని చీప్గా మాట్లాడిన కేటీఆర్ నోటిని యాసిడ్తో శుభ్రం చేయాలంటూ కూడా సీతక్క కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ గారు ఆడకూతులు అంటే అత్యంత దురహంకారపూరితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మొన్నటికి మొన్న రాఖీ పౌర్ణమి ముందు రోజు మరి ఆడవాళ్లకు ఫ్రీ బస్సుల గురించి మాట్లాడితే రికార్డ్ డాన్సులు, బ్రేక్ డాన్సులు అన్నారు. ఈ రోజు సాక్షాత్తు రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆడపడుచులకు అత్యంత పవిత్రమైన ఇష్టమైన పండగ బతుకమ్మ, ఎంగిలిపూల బతుకమ్మ మొదలైంది. ఈ రోజు ఈ రాష్ట్రంలో మరి మహిళలుగా ఉన్నటువంటి మంత్రులుగా పనిచేస్తున్న ఒక బీసీ మహిళ కొండ సురేఖ, ఒక ఆదివాసీ మహిళగా, ఎస్టీ మహిళగా నేనున్నా. మరి చాటుమాటకు ఎందుకు ఏమనదలుచుకున్నామో బయటకు వచ్చాను. పండగ రోజు కూడా మమ్మల్ని ఎందుకు ఆడిపోసుకుంటావయ్యా, మీ ఇంట్లో కూడా ఆడపుట్టులు ఉన్నారు, మాలాంటి వాళ్ళ ఎంబటి వాడి లేనిపోని ఆరోపణలు చేసి అనవసరంగా మమ్మల్ని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మీకు మనశ్శాంతి ఉండట్లేదు, మీ ఇంట్లో ఉండదు కూడా. తోటి ఆడకూతులుగా మేము మా బాధను నిన్న సురేఖ గారి మీద ఎట్లాంటి వీడియోలు పెట్టారు, మొన్న నా మీద అసెంబ్లీలో, పవిత్రమైనటువంటి అసెంబ్లీలో మార్పింగ్ చేసి నేను ఎక్కడైనా నేను సవాల్ చేస్తున్నా. ఈరోజు మా నోళ్లను ఫినాయిల్ పెట్టి కడగాలంటారు. ఫస్ట్ మీ నోళ్లను మీరు కుండే చేసుకుంటారో గుండె చేసుకుంటారో ఏమంటారు, యాసిడ్ పోసుకొని కడుక్కోండి. అయినా కూడా మిమ్మల్ని సమాజం క్షమించదు. మా లాంటి వాళ్ళు